నమస్తే అక్క హౌస్ వైఫ్స్. చూడండి ఈ రోజు అయితే మనం బాస్మతి వెజిటేబుల్ రైస్ చేసుకుందాం. ఓకే చలో. స్మెల్ అయితే బాగా వచ్చేస్తుంది. లవంగా ఇవన్నీ వేసాం కదా మనం. ఇప్పుడైతే ఈ ఆనియన్ వేగిపోయింది కదా, ఇప్పుడు టమాటాలు వేసేద్దాం. అమ్మ చేసే వంటల్లో మీకు ఏ కర్రీ అంటే ఇష్టం? అయితే మా అమ్మ చేసే కర్రీస్లో చికెన్ కర్రీ అంటే చాలా ఇష్టం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. బీన్స్, క్యారెట్, కొత్తిమీర, పుదీనా. రైస్ కూడా బాగా నానిపోయింది అనమాట. ఇప్పుడు వేసేసుకుందాం. ఇందులోకే సాల్ట్, కొద్దిగా గరం కారం పొడి, 1/2 స్పూన్. ఇది కసూరి మెంతి. సో ఇప్పుడు అన్నీ వేసాం కాబట్టి ఒక్కసారి ఇలాగా ఓకే ముందు స్టార్ట్లో చూడండి రైస్ ఎంత బాగుందో కదా. చూడండి రైస్. విజిల్ కుక్కర్లో కూడా మనం బాస్మతి రైస్ని చాలా బాగా చేసుకోవచ్చు. 3 విజిల్ పెట్టుకొని 1 గ్లాస్ బియ్యానికి మాత్రం 1.5 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. చూసారుగా రైస్ అయితే ఎంత బాగా వచ్చిందో. అయితే ఎగ్ ఆమ్లెట్ వేసుకొని నంచుకొని తిన్నాను, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మా నసగాడు ఉన్నాడు కదా మా హస్బెండ్, ఆయనకు మాత్రం అస్సలు నచ్చదండి. నేను ఎంత టేస్టీగా చేసినా ఎప్పుడు చూసినా ఏదో ఒక సొల్లు చెప్తూనే ఉంటాడు అనమాట. మీ ఇంట్లో కూడా ఇలాంటి నస బ్యాచ్ ఉంటే నాకు కూడా ఒక కామెంట్ బాక్స్లో కామెంట్ పడేయండి. ఓకే, నచ్చితే లైక్ చేయండి.